హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి కామెడీ టాపిక్, షార్ట్ వీడియో, చిన్న సినారియోస్ అన్నమాట. ఏంటి అంటే ఫ్రిడ్జే గనక మాట్లాడి అంటే ఒక ఫ్రిడ్జ్ తాలూకు మనోభావాలని ఒక మనిషిగా మాట్లాడితే ఎలా ఉంటుంది. రెగ్యులర్గా ఉండే సీన్స్ కాదండి, నా ఓన్ క్రియేటివిటీ తోటి చాలా ఆలోచించి ఒక 3 సినారియోస్ అయితే చేస్తున్నాను. సో అవి ఎలా ఉంటాయి చూసి నాతో పాటు వచ్చేసేయండి. ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెడితే చంటిపిల్లడు బొట్టులా అందంగా ఉంటుందిరా, లేకపోతే మాంత్రికుడు వేసిన చేతబడి ముగ్గులాగా ఉంటుందిరా, వదిలేండ్రా. ఆహా, ఈవిడెవరో కానీ ఈ ఇంట్లో చాలా పనిమంతురాల్లా ఉన్నది. చక్కగా ఖాళీ అయిన బాటిల్ని వెంటనే నింపి ఫ్రిడ్జ్లో పెడుతున్నది. ఇలా పెడితే చక్కగా ఎండాకాలంలో నేను వచ్చిన వాళ్ళందరికీ చల్లటి నీటిని ఇవ్వచ్చు. మంచిగా ఉండమ్మా, చల్లగా ఉండు. అరే ఆగమ్మా, ఇప్పుడే కదా నింపేవు, వెంటనే అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి చూసేస్తే నాకు ఎక్కడ చల్లదనం అవుతుందమ్మా, ఆగు. అరే 10 సెకండ్ల కిందే కదమ్మా చూసేవు, అప్పుడే ఎలా చల్లగా అయిపోతాను, నన్ను ఊపిరైనా పీల్చుకొనివ్వమ్మా, ఆగమ్మా ఆగు. ఇప్పుడే పొగిడాను కదమ్మా, పొగిడినంతసేపు లేదు, అస్సలు నాకు ఊపిరి పీల్చుకొని ఇచ్చే టైం ఇవ్వకుండా తిరిగి నేనే చల్లదనం అవ్వలేదని నన్ను తిట్టుకుంటున్నారే మీ మొహాలు మండ. అమ్మా, అబ్బా, కూరేస్తున్నారు కదర్రా, కందిపప్పు ప్యాకెట్ పెట్టారు, ఇడ్లీ పిండి పెట్టారు, విరిగిపోయిన పాలు పెట్టారు, అసలు ఊపిరి పీల్చుకోవడానికి స్పేస్ ఇవ్వనంతలా కుక్కారు కదరా. ఇలా కూరి కూరి నా మన్నికను దెబ్బతీస్తున్నారు కదరా. మళ్ళీ ఏమనంటే త్వరగా పాడైపోయింది అంటారు. అసలు 9వ నెల వాళ్ళకైనా డెలివరీ అయిపోతుందేమో, కానీ నాకు మాత్రం డెలివరీ అనే ఆప్షనే లేదు కదరా. చూసారు కదండి, నేను మరీ పెద్ద వీడియో చేయట్లేదు, 3 సినారియోసే చెప్పాను. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 10 to 20 సినారియోస్ ఉన్నాయి. కానీ నేను చాలామంది అందరూ ఆ సినారియోస్ అన్ని చేసేసారు. బట్ ఇది నాకు కొత్తగా అనిపించి నా క్రియేటివిటీని బాగా ఆలోచించి చేశాను. కామెడీ పండిందని అనుకుంటున్నాను. నిజంగా ఫ్రిడ్జే మాట్లాడితే ఇలా ఉంటుందా అని నాకు అనిపించింది చాలాసార్లు మా ఫ్రిడ్జ్లో నేను కొన్ని పెడుతున్నప్పుడు. మీకు ఎలా అనిపించిందో, ఇంకా ఏమైనా ఇంకా బాగుంటే ఇది యాడ్ చేస్తే బాగుంది అన్నట్టు అని ఎవరికైనా అనిపిస్తే కింద కొన్ని పాయింట్స్ వేయండి. నెక్స్ట్ ఇంకా ఏదైనా మిగతా వాటి మీద కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.